80 లక్షల తల్లి పెన్షన్ కోసం ఏ కొడుకు చేయని పని. వామ్మో, ఏం చేసిండ్రు ఈయన గతరబూట. తల్లి పెన్షన్ కోసం ఏ కొడుకు ఎవరు చేయకూడని పనికి పూనుకున్నాడు. అలా 4 ఏళ్ళు మోసం చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. కొడుకు ఘనకార్యం ఏంటి అంటే, ఉత్తర ఇటలీలోని బోర్గో వర్జిలియో పట్టణానికి చెందిన నర్సు గ్రాజియెల్లా డల్ ఓగ్లియో 85 చచ్చిపోయిందట. అయితే ఆమె చనిపోయిందని చెబితే పెన్షన్ రాదేమోననే భయంతో ఆమె 56 ఏళ్ల కొడుకు ఎవరూ ఊహించని పని చేశాడు. చట్టబద్ధంగా తన తల్లి పెన్షన్ రావాలంటే తల్లి చనిపోయినట్టు ఎవరికీ తెలియకూడదని ప్లాన్ వేశాడు. అమ్మా, చిన్న సన్నోడు ఏం కాదు. అచ్చం ఆమెలాగే వేషం వేసుకొని అందరినీ నమ్మించడం మొదలుపెట్టాడు. ఓని కథ సలగుండు. వామ్మో, అలా వేషం మార్చుకొని గత 3 ఏళ్ళుగా ఆమె పెన్షన్ పొందుతూ సుమారు 80 లక్షలు దండుకుండాట. చిన్న సన్న మొగోడేంగా చిత్రాల మారేవాడు. అయితే మోసం ఎంతో కాలం దాగదు కదా, దాగుతుందా? ఈ దొంగతనం, ఇంకోతనం, ఈ మోసం, దగ, అది ఎప్పుడో పాపం పండబడినప్పుడు బయటపడుతుంది. ప్రకృతి కదా ఇది, గంపంతా కనిపెట్టుకుని చూస్తూనే ఉంటుంది. 1000 గంటలు ఉంటాయి ప్రకృతికి. ఏ కైలకెళ్ళి తప్పించుకుంటావు? అందుకనే మోసం అనేది ఎల్లకాలం నిలవది. దొంగతనం అనేది ఎల్లకాలం నిలవది. ఏదో ఒక రోజు నువ్వు దొరికిపోవాల్సింది. మోసం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు పట్టుబడవలసింది. ఈయనకు 3 ఏళ్ళు పట్టింది. సరే, ఏళ్ళు పట్టినా, నెలలు పట్టినా, రోజులు పట్టినా ఒక మోసం రోజులే పడుతుంది, ఒక మోసం నెలలు పడుతుంది, ఒక మోసం ఏళ్ళు పట్టవచ్చు. ఇక ఈ కోయిలాగా తల్లి చచ్చిపోతే తల్లిలాగా వేషం వేసుకొని తల్లి పెన్షన్ 3 ఏళ్ళు దొంగిలించుకోండు. 3 ఏళ్ళు ఈయన కలిసి వచ్చింది. అయితే 2022లో తన తల్లి మరణించిన తర్వాత ఆమెలానే బ్లౌజు, స్కర్టు, లిప్స్టిక్, విగ్గు ధరించేవాడు. అయితే నవంబర్ 16న ఐడి కార్డు రెన్యువల్ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అధికారులకు అనుమానం వచ్చిందట. ఈడ దొరికింది కోల్లాగా. ఐడి కార్డు రెన్యువల్ కోసము రిజిస్ట్రీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అధికారులకు అనుమానం వచ్చిందట. వేషధారణలో ఏదో తేడా ఉందని గమనించారు. ఐడిలోని ఫోటోలో ఉన్న మహిళలాగే కనిపించినప్పటికీ మెడపై జుట్టు, భారీ మేకప్ నకిలీది అని అర్థమైంది. ఇక ఇప్పుడు మనమే తెలికల మొగోళం అనుకుంటే నడుస్తుందా? నువ్వు వేసుకున్న విగ్గు, జుట్టు, గిట్టు అదంతా ఏదో కొద్దిగంత తేడా వాళ్ళకు వచ్చింది. అదే ఇది కావచ్చు. ఇక వాళ్ళు ఊరికే ఒప్పలిచ్చి పప్పు కాసినట్టు ఊరికే నిఘా పెట్టి చూసినట్టు, ఇది తేడా కొడుతుంది, ఇది అసలైన జుట్టు కానట్టుంది, ఇక్కడ ఏదో అటు ఇటు మెసలాడుతుంది, ఇది పెట్టుకున్నదా ఏం కథ అనేది ఓరసూపుతోని బాగానే కనిపెట్టిర్రు. ఆఖరికి వస్తారకల్లా మెడపై జుట్టు, భారీ మేకప్ నకిలీది అని అర్థమైంది. దీంతో అతని పెన్షన్ స్కామ్ వెలుగులో వచ్చింది. అలాగే కుటుంబం రియల్ ఎస్టేట్ భూమి నుండి వచ్చే ఆదాయాన్ని క్లెయిమ్ చేస్తూనే ఉన్నాడు. మరి తల్లి శవాన్ని ఏం చేసిండు ఈ బయటవాజగాడు? పోలీసులు కూపీ లాగడంతో తన మారువేషాన్ని అంగీకరించాడు. తన తల్లి సహజంగానే చనిపోయిందని, అది దాచిపెట్టడానికి ఆమె శవాన్ని మమ్మీఫై చేసినట్టు ఒప్పుకున్నాడు. దీని ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారుల ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. నిరుద్యోగి అయిన ఈ ఇటాలియన్ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ సహజ కారణాల వల్ల మరణించి ఉండవచ్చు, కానీ శవ పరీక్షలో అసలు విషయం తెలుస్తుందని విచారణ అధికారి ఆపోర్టి చెప్పారు. అయ్యా, ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. ఇది చాలా చాలా విచారకరమైన కథ అని తెలిపారు. సరే, అప్పుసప్పుల్లో ఉన్నాడు, వచ్చి అప్పులోళ్ళు వీక్తుర్రు, అప్పులోళ్ళు బతకనిస్తలేరు, ఏం చేయదు ఎట్ట చేయదు అనేది కూడా లేదట. ఇంతో అంతో బాగానే ఉన్నాయట ఆస్తులు. మరి ఎందుకు ఈయనకి బుద్ధి పుట్టిందో ఏం కథ, కానీ మొత్తానికైతే ఇగో ఈయన కథ ఈ రకంగా ఉందిలా. ఇది ఎక్కడ బయట దేశం, మన దేశాన కాదు.
శబరిమల భక్తులకు శుభవార్త. అన్నదానంలో ఇకపై కేరళ సద్య వడ్డన. మెనూను మార్చిన ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు. అన్నదానంలో భారీ మార్పులు చేసిన టీడీబీ. భక్తుల విరాళాలకు విలువిస్తూ సంప్రదాయ రుచులతో కొత్త మెనూ సిద్ధం. ఆసియాలోనే అతిపెద్ద అన్నదాన భవనంలో ఇక పసందైన విందు. రోజుకు 10,000 మందికి భోజనం. మంచిదే, సంతోషం. చచ్చిపోయిండో చచ్చిపోయిండో సంపిర్రో అని పదం పాడిరు. ఇగో మళ్ళీ వచ్చిండు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఆరోగ్యంపై అడియాల జైలు ప్రకటన. ఇక మా అన్నం చూడాలి, మా అన్నం చూపిస్తారా చూపియరా అని శల్య పోయి ధర్నా చేసిందట ఆ జైలు ముందర. ఇక చూపిస్తామమ్మా అని చిన్నగా సమలాయించి ఇక వచ్చే నెల ఎంతో డేట్ పెట్టిరట. ఆ డేట్ నా రారి మేము చూపిస్తామని చెప్పిరట. ఇక నిన్నమోనేమో ఇమ్రాన్ ఖాన్ అయిపోయిండో కథం చేసిండో అని ఆడెవడాడు, బలూచిస్తాన్ వాడా ఇంకెవడో మన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా కథ కూడా ఏదో ఆల మీడియా కూడా ఏదో బయట పెట్టింది. కథమే అయిందట అనేది తెర మీద తీసుకొచ్చిర్రు. కోళ్ళగా పానం బాగలేక జరత చిన్నపోయినట్టుండట. మొత్తానికైతే పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అడియాల జైలు అధికారులు ఖండించారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనకు అనవసరమైన వైద్య సంరక్షణ పర్యవేక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 2023 నుండి నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య విషయంలో పలు వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో అడియాల జైలు అధికారులు ఈ ప్రకటన చేశారు. తన సోదరుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ సోదరి హలీమా ఖాన్ జైలు సమీపంలో ధర్నా నిర్వహించారు. తన సోదరుడిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఈ నిరసన కారణంగా